మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, అలాగే ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, నెల మొత్తం అద్భుతంగా యోగించటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, ఏ రంగంలో ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు పొందబోతున్నారో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం కొంచెం వ్యతిరేకంగా ఉండటం వల్ల అప్పుడప్పుడు కూడా కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరము లేదు. మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ఆందోళనకర పరిస్థితులన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. ప్రధానంగా జన్మంలో కుజశనులు ఉండటం వల్ల మీనరాశి వాళ్ళు అప్పుడప్పుడు ఆరోగ్యపరంగా చిన్న చిన్న విషయాలకే ఆందోళన ఎక్కువ పట్టము, చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా మీనరాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు కఠినంగా పాటించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, ఇలా ఆహార నియమాలు కఠినంగా పాటించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అంతేకాకుండా ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం వల్లే అన్ని సమస్యలు వస్తాయి. సాధ్యమైనంత వరకు మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఏప్రిల్‌లో మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కోపంగా, ఉద్రేకంగా ప్రవర్తించడం వల్లే సమస్యలొస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మీనరాశి వాళ్ళకి ఏ పని చేయబుద్ధి గాదు. పని మీద ఆసక్తి రాదు. బద్ధకం పెరుగుతూ ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేస్తున్న పని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయటం మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో చాలా అవసరం. లేకపోతే పని మీద ఆసక్తి క్రమక్రమంగా తగ్గిపోయి బద్ధకం పెరిగిపోయే సూచనలున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు వ్యవహారాలు అనుకూలించనప్పుడు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ అలా చేయకూడదు. ఏ వ్యవహారం అనుకూలించకపోయినా సరే ఆరోగ్య భంగములు జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని అవమానములకు గురయ్యే సూచనలున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆ అవమానాలను కూడా గౌరవాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తే చాలా వరకు మంచి జరుగుతుంది. అదే విధంగా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తూ ఉంటారు కాబట్టి మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో డబ్బు ఖర్చు విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు ప్రతి చిన్న విషయంలోనూ ఎవ్వరిని లెక్క చేయకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవ్వరు దానివల్ల మిమ్మల్ని కూడా లెక్క చేయరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎదుటి వ్యక్తులను లెక్క చేయని మనస్తత్వాన్ని, గ్రహాల సంచారం కారణంగా వచ్చిన ఈ ప్రత్యేకమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టి అందరితో కలుపుగోలుగా వ్యవహరించినట్లయితే చాలా వరకు ఏప్రిల్ నెలలో అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ప్రధానంగా ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం, పని పట్ల శ్రద్ధ వహించటం, బద్ధకాన్ని వదిలిపెట్టటం. ఈ 3 పాటించడం ద్వారా మీనరాశి వాళ్ళు ఏప్రిల్ నెల మొత్తం కూడా మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఏప్రిల్‌లో మీనరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు, అనుకూల తేదీలను పరిశీలిస్తే 1, 9, 10, 11, 16, 20, 26, 27, 28 ఈ తేదీలు బాగా కలిసొస్తాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే మంచిది. అలాగే ఏప్రిల్ నెలలో మీనరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 5, 6, 13, 18, 22, 23, 24 ఈ ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం, ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకుండా ఉంటాం. దీంతో పాటుగా మీనరాశి వాళ్ళు ప్రధానంగా వేధిస్తున్న ఏలినాటి శని దోషం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు అధిగమించడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి. ఈ ఏప్రిల్ నెలలో వచ్చే శనివారాల్లో ఒక్క శనివారమైనా పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే ఆంజనేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకునేటప్పుడు కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఆంజనేయుడికి సంబంధించిన హం హనుమతే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేసుకోండి. అలాగే దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకున్నా కూడా
మీన రాశి వాళ్ళకి ఏప్రిల్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఈ 2 మంత్రాలు చదువుకోవడం ద్వారా మీన రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. చాలా మందికి ఆధునిక కాలంలో పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవ్వటం, భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకుల వరకు వెళ్ళటం, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండటం, మనశ్శాంతి లేకపోవటం, సంపాదించిన డబ్బు నిలబడకపోవటం, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉండటమే. ఈ కాలసర్ప దోషాలు ఎందుకొస్తాయంటే, వంశంలో 7 తరాల్లో ఎవరైనా పాములకు అపచారం చేస్తే కాలసర్ప దోషాలొస్తాయి. పావుల్ని కర్రలతో కొట్టడం, పావుల్ని చంపటం, ప్రత్యేకంగా నాగుపాముని చంపటం, ఇటువంటివి ఏమైనా చేస్తే వంశంలో 7 తరాల్లో, ఆ వంశంలో ఎవరికైనా పుట్టినప్పుడు జాతకంలో కాలసర్ప దోషాలొస్తాయి. కాలసర్ప దోషం అంటే ఏంటంటే, జన్మకుండలి జాతక చక్రంలో రాహువు ఒకవైపు, కేతువు ఒకవైపు ఉన్నప్పుడు, ఆ రాహు, కేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ ఉండిపోతే దాన్ని కాలసర్ప దోషం అంటారు. చంద్రుడొక్కడు మాత్రం బయటుండొచ్చు. మిగిలిన గ్రహాలన్నీ గూడా రాహుకేతువుల మధ్య ఉంటే కాలసర్ప దోషం అంటారు. ఈ కాలసర్ప దోషాలున్నప్పుడు అనేక రకాలైన సమస్యలు జీవితంలో ఉంటాయి. అయితే ఇవి పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంటే, చాలా సులభమైనటువంటి మార్గం ఏంటంటే, 43 రోజుల పాటు జమ్మి చెట్టును పూజించడం. జమ్మి చెట్టును ఎవరైతే 43 రోజులు పూజించి, అంటే రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి, జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని నువ్వుల నూనెతో, జమ్మి చెట్టుకు ఒక 21 ప్రదక్షిణలు గాని, 11 ప్రదక్షిణలు గాని చేయటం చేస్తే, 43 రోజులు పూర్తయిన తర్వాత 44 రోజు జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టాక, అక్కడ చుట్టుపక్కల ఎవరికైనా సరే గోధుమ పిండితో చేసిన పదార్థాలు మీ చేత్తో కొంతమందికి పంచిపెడితే కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే కాలసర్ప దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవాలంటే, ఎవరైనా సరే విజయవాడ దగ్గర మోపిదేవి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఒకసారి కాలసర్ప దోష నివారణ పూజ చేయించుకోవాలి. లేదా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఆశ్లేష బలి పూజ చేయించుకోవాలి. ఈ రెండిట్లో ఏ పూజ చేయించుకున్నా కాలసర్ప దోషం నుంచి సులభంగా బయటపడొచ్చు. అదిచ్చే ఇబ్బందులను అధిగమించవచ్చు. అయితే ఆ పూజలు చేసుకోలేని వాళ్ళు సులభంగా కాలసర్ప దోషం నుంచి బయటపడాలంటే ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కారు ప్రియాయై నమః. ఈ 2 మంత్రాలు రోజు ఉదయం స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఎందుకంటే మానసాదేవి గురించి సామవేదంలో చెప్పారు. మానసాదేవికి కాలసర్ప దోషాలు పోగొట్టే శక్తి ఉంటుంది. సమస్త సర్పాలకు ఆవిడ అధిదేవత. అందువల్ల మానసాదేవికి సంబంధించిన ఓం అస్థికమాతాయై నమః, ఓం జరత్కార ప్రియాయై నమః అనే 2 మంత్రాలు రోజు చదువుకుంటూ ఉంటే దాదాపుగా కాలసర్ప దోష ప్రభావం తగ్గిపోతుంది. అలాగే కాలసర్ప దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే పరమేశ్వరుడికి ఒకసారి నాగాభరణం చేయించి దేవాలయంలో సమర్పించండి. రాగి లేదా ఇత్తడి లేదా పంచలోహాలతో ఒక సర్పం పడగ లాంటి దాన్ని చేయించి శివాలయంలో ఈశ్వరుడికి సమర్పిస్తే చాలా మంచిది. సంపూర్ణంగా కాలసర్ప దోషాల నుంచి బయటపడొచ్చు. అలాగే కాలసర్ప దోషాలేవి దరిచేరకుండా ఉండాలంటే వీలైనప్పుడల్లా మంగళవారం పూట జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేయటం, ఇటువంటివి చేస్తే కూడా కాలసర్ప దోషాలు తగ్గిపోతాయి. పరమేశ్వరుడు సర్పాలనే ఆభరణాల్లాగా ధరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి తేనెతో అభిషేకం తరచుగా చేస్తూ ఉంటే కూడా కాలసర్ప దోషాలన్నీ తొలగిపోతాయి. పరమశివుడికి తేనెతో అభిషేకం చేసుకోవటం, దాంతో పాటుగా సోమవారం రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం ద్వారా కూడా కాలసర్ప దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. సోమవారం ఉదయం పూట 7:30-9 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో శివాలయ ప్రాంగణంలో నిమ్మ దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కాలసర్ప దోషాలన్నీ అధిగమించి విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైనటువంటి కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రతిరోజు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల కూడా సంపూర్ణంగా కాలసర్ప దోషాలు తొలగింపజేసుకోవచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారం చేసుకున్నా కూడా జాతక చక్రంలో మీరు పుట్టినప్పుడు ఉన్న కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.